శ్రీమాత్రే నమః. మన విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి దుర్గమ్మని అందరూ కూడా అమ్మ దుర్గా అని చెప్పని ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు, భక్తితో పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఆ తల్లి కనకదుర్గ. ఈ కనకదుర్గ అని చెప్పి పేరు ఎందుకు వచ్చింది, ఈ విశేషం తెలుసుకోవాలి. ఇది ఎప్పుడు ఏ విధంగా జరిగింది, మన చరిత్ర కూడా నిజంగా మనం గ్రహించాలండి. ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అంటే దుర్గాదేవి ఆలయం ఇప్పటిది కాదు. మనల్ని మన ప్రాంతంలో పల్లవ రాజులు మనల్ని పరిపాలిస్తూ ఉండేటువంటి కాలం అది. పల్లవులు, చోళులు, చాళుక్యులు వీళ్ళంతా కూడా చాలా బలమైనటువంటి సామ్రాజ్యాలు స్థాపించారు. మన ప్రాంతం దాకా కూడా, అంటే దక్షిణాది నుంచి మన ప్రాంతం దాకా కూడా, ఇదంతా దక్షిణ భారతదేశమే కదా, వాళ్ళు చాలా బలిష్టమైనటువంటి సామ్రాజ్యాలు స్థాపించారండి. ఆ సందర్భంలో ఒక పల్లవరాజు కాలంలో నిజంగా జరిగినటువంటి చరిత్ర, ఆ సంఘటన ఆయన శాసనంగా, రాతి శాసనంగా అక్కడ చెక్కించి ఉంచాడు. ఈ రాతి శాసనంగా చెక్కించి ఉండేటువంటి చారిత్రకమైనటువంటి అంశాన్ని తీసుకొని కవి సమ్రాట్ పద్మభూషణ్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి అనేటువంటి కావ్యాన్ని రాసుకుంటూ వచ్చారు. ఇది ఖండకావ్యం. దీనిలో ఈ విషయాన్ని వారు చెప్పుకుంటూ వచ్చారు. ఆ పల్లవరాజు పేరు ఏమిటి అంటే మాధవవర్మ. ఈ మాధవవర్మ చాలా చాలా ధర్మాత్ముడు. ఎంత ధర్మాత్ముడు అంటే న్యాయ సూత్రాలని, వాళ్ళ రాజ్యంలో అమలవుతూ ఉండేటువంటి న్యాయ సూత్రాలు ప్రజలకి ఒక రకంగా, ప్రభువుకి ఒక రకంగా ఉండలేదు. అందరికీ కూడా సమానంగా న్యాయం అనేటువంటిది జరిగేటువంటి రోజులవి. అటువంటి రోజుల్లో చాలా ధర్మబద్ధంగా ఈ మాధవవర్మ పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి ఒకడే కుమారుడు. ఆ రోజుల్లో రథాల మీద యుద్ధాలు చేసేవాళ్ళు. అందుకని ఆ రాజకుమారుడు మంచి జవనాశ్వాలు, చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి అశ్వాలని ఆ రథానికి పూంచి, రథానికి కూర్చి ఆ గుర్రాలని రాజవీధుల్లో, పురవీధుల్లో ఆయన బయటికి వచ్చాడు. ప్రజలంతా కూడా చాలా సంతోషంతో, అబ్బో రాజుగారి కుమారుడు భవిష్యత్తులో రాజు కాబోయేటువంటి వాడు, గొప్ప అశ్వాలని కొన్నాడట, గొప్ప గుర్రాలతో పూంచినటువంటి రథం మీద ఇప్పుడు ఇటుగా వస్తూ ఉన్నారని చెప్పి ఆ రాజమార్గంలో అంతా కూడా బారులు తీరారు. అటు ఇటు బారులు తీరితే చాలా వేగంగా వస్తున్నాడు అనుకునేంతటి లోపలే ఆయన రావటం అయిపోయింది. అంత వేగంగానూ వెళ్ళిపోవటం కూడా అయిపోయింది. అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటే అనుకోనటువంటి సంఘటన, ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన జరిగితే ప్రజలంతా కూడా చాలా వరకు నిందిస్తారు. సాధారణంగా ఏదన్నా కనుక జరిగితే అంతవరకు పొగిడినటువంటి ప్రజలే ఏదైనా వ్యతిరేకత కనుక జరిగినట్లయితే దాన్ని వెంటనే నిందించటం కూడా జరుగుతుంది. ఆ మర్నాడు ఏం జరిగింది అంటే ఆశ్చర్యంగా ఒక పెద్ద ఆమె ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చి రాజ్యసభలోకి వచ్చింది. రాజ్యసభలోకి వచ్చి, అది పిల్లవాడు బ్రతికున్నటువంటి పిల్లవాడు కాదు, పిల్లవాడి శవం. ఆ శవాన్ని తీసుకుని వచ్చి రాజు ముందు పడవేసింది. పడవేసి చరిత్ర అంతా కూడా చెప్పింది. అయ్యా, మీరు మహారాజులే, చాలా కలిగినటువంటి వారే, మీ కింద మేము పరిపాలించబడుతూ ఉన్నాం. కానీ ఇంతటి అహంకారం అనేటువంటిది పనికిరాదు కదా. రాజవీధిలో వెళ్ళేటప్పుడు వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరినీ కూడా చూసుకుని కదా వెళ్ళాల్సింది. నిన్న నీ కుమారుడు ఆ రథమెక్కి రాజవీధుల్లో చాలా వేగంగా వెళుతూ ఉంటే ఆ రథ చక్రాల కింద పడి నా బిడ్డ నలిగిపోయి మరణించాడు. నీ కుమారుడు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఇదిగో వాడి శవం నేను తీసుకుని వచ్చాను. ఏ న్యాయం చెప్తావో చెప్పు. నాకు ఉండేటువంటి బిడ్డ వీడొక్కడే నాకు దిక్కు. వీడు లేకపోయిన తర్వాత నా జీవితం ఎందుకు వృధా అని చెప్పి ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చి చిట్ట చివరికి ఆ బిడ్డ మీదనే పడి ఆ తల్లి కూడా ప్రాణాలు విడిచింది ఆ శోకభారంతో. ఇదంతా కూడా రాజ్యసభలో జరిగిందండి, నిండు రాజ్యసభలో. అందరూ కూడా అవాక్కైపోయినారు, ఆశ్చర్యపడ్డారు. ఆ న్యాయశాస్త్ర కోవిదులు కూడా సభలో ఉంటారు. వాళ్ళని పిలిచి ఇటువంటి నేరానికి శిక్ష ఏమిటో చూడండి అని చెప్పి చెప్తాడు. వెంటనే వాళ్ళు ఆ న్యాయశాస్త్ర గ్రంథాలన్నీ కూడా పరిశీలించి, వాళ్ళ రోజుల్లో ప్రాణానికి ప్రాణమే శిక్ష, ఎవరైనా ఒక ప్రాణం కనుక తీసినట్లయితే మళ్ళీ తిరిగి వాడికి ఆ మరణశిక్షే వేయాలి.
ఇది ఆ రోజుల్లో ఉండేటువంటి ఆ న్యాయ శాస్త్రం. ఆ న్యాయాధిపతులంతా కూడా రాజుగారికి రహస్యంగా నచ్చచెప్పారు. అయ్యా, ఇది మన శాస్త్రం ప్రకారం రాసుకున్నటువంటి విషయము. రేపు మీ కుమారుడు భవిష్యత్తులో రాజు కావాలి, రేపు రాజ్యాధికారం చేపట్టాలి, మీకు ఉన్నటువంటిది ఒకడే కుమారుడు. ఈ శిక్షని కనుక అమలు చేస్తే ఈ రాజ్యానికి రాజు లేకుండా పోతాడు కదా. మీరు సర్వసమర్థులు, సర్వాధికారాలు మీకు ఉన్నాయి, న్యాయశాస్త్రాన్ని కొంచెమైనా మీరు మార్పు చేయవచ్చు అని చెప్పి ఆ న్యాయ అధికారులు వాళ్ళు చెప్పారు. వాళ్ళని ప్రాడ్ వివాకులు అని అంటారు. చెప్తే మాధవవర్మ ఏ మాత్రము కూడా ఆలోచించలేదు. ఆ న్యాయశాస్త్రంలో ఏ శిక్ష అయితే ఉన్నదో ఆ శిక్షని వెంటనే అమలు చెయ్యండి, తక్షణము అమలు చెయ్యండి, దీనికి ఎటువంటి మార్పులు చేర్పులు లేవు అని చెప్పి విషాద వదనంతో లేచి సభ చాలించి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికే ఆ సంధ్యా సమయంలో ఆ రాజకుమారుణ్ణి ఉరి తీయబడ్డాడు. ఆ పిల్లవాడి, ఆ రాజకుమారుడి శరీరం నుంచి కారినటువంటి రక్తధారలతో అస్తమిస్తూ ఉండేటువంటి సూర్యుడు మరింతగా ఎరుపెక్కి, ఆకాశం మరింతగా ఎరుపెక్కింది అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ గారు అక్కడ మంచి అలంకారయుక్తంగా రాస్తారు. ఇంత విషాదకర సంఘటన పల్లవ రాజులు, అందులో మాధవవర్మ ఆ వంశానికి చెందినటువంటి వాడు పరిపాలిస్తూ ఉండేటువంటి కాలంలో జరిగింది, యథార్థంగా జరిగినటువంటి సంఘటన. అప్పుడు తక్షణమే ఏం జరిగింది అంటే, అక్కడ ఆ రాజ్యంలో వాళ్ళు ఉపాసించేటువంటి ఉపాస్య దేవత ఆ దుర్గమ్మ చాలా సంతోషపడింది. ఆ రాజు యొక్క ధర్మ నిరతికి చాలా సంతోషపడి 2 గంటల పాటు 2 ఘడియల కాలం కనక వర్షాన్ని కురిపించిందట. ఇదండి చరిత్ర. ఈ విషయాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలా చెప్తారు అంటే, నట శివ సాయం సంధ్య ఛట ఘట నూపుర మణి సంభవ కంతి స్ఫుట చిట 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 నినదోద్భట కనకము విజయ వాటి వర్షము కురిసెన్ అని చెప్పారు. అందుకని వర్షం ఎలా పడిందో, ఆ కనక వర్షం ఎలా పడిందో విజయవాడలో 2 గంటల పాటు ఆ పడినటువంటి వర్షాన్ని కూడా ధ్వని అనుకరణతో వారు అంత గొప్పగా పద్యరచన చేసుకుంటూ వచ్చారు. ఏమిటి ఈ పద్యానికి అర్థము అంటే, శివుడు సంధ్యాతాండవం చేస్తూ ఉంటాడు. నట శివ సాయం సంధ్య ఛట ఘట నూపుర. ఆ సంధ్యా తాండవం చేస్తూ ఉండేటువంటి పరమేశ్వరుడి కాలికి ధరించినటువంటి నూపురాలు, ఆ నూపురాలుగా ఉండేటువంటి మడులు ఎర్రగా ఉన్నాయి. ఆ ఎర్రగా ఉండేటువంటి కాంతితో సమానమైనటువంటి ఆ కనకము, ఆ బంగారము, కాంతి స్ఫుట చిట 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 నినదోద్భట కనకము విజయవాటి వర్షము కురిసెన్. ఈ విధంగా 2 గంటల పాటు ఆ విజయవాటికలో, ఆ రోజుల్లో విజయవాటిక అనేవాళ్ళు ఈ విజయవాడని, ఆ దుర్గమ్మ తల్లి ఆ రాజు యొక్క ఆ ధర్మ నిరతికి మెచ్చి, ఆ ధర్మ తత్పరతకి మెచ్చి ఆ తల్లి కురిపించింది. అప్పటి నుంచి ఆ దుర్గకి కనక దుర్గమ్మ అనేటువంటి పేరు సార్థకమైంది. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనలు, అక్కడ రాతి శాసనాల మీద ఉన్నటువంటి సంఘటనలు. ఇది చారిత్రకమైనటువంటి యథార్థ సత్యం కాబట్టి తప్పనిసరిగా అందరూ గ్రహించాల్సినటువంటి విషయము. ఆ దుర్గమ్మ తల్లికి కనక దుర్గగా ఏ విధంగా మారింది అనేటువంటి విషయం తెలుసుకొని ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు కూడా ఆ కనకదుర్గమ్మకు ఈ పండుగ రోజుల్లో నమస్కారాలు తెలియచేసుకుంటూ ఉన్నాను.